1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. భారతదేశంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత కార్మికులు కోట్లాది మంది ఉన్నారు. వీళ్ళకి యూనియన్స్ లేవు, వీళ్ళకి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు లేవు, వీళ్ళకు పెన్షన్స్ లేవు. వీళ్ళ జీవితం ఏంటంటే ఎండకు ఎండి, వానకు తడిచి, చలిలో వణికి ఏదో ఒక రోజున వాళ్ళు పనిచేస్తున్న చోటనే ప్రమాదం లోపల మరణించే అవకాశాలు కోకొల్లుగా ఉన్నాయి. భవన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రోడ్డు విషయంలో పనిచేసేవాళ్ళు, మిగతా లేబర్, ప్రతి రంగంలో లేబర్ ఉంటారు. ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి పల్లెటూరులో ఎక్కడ చూసినా మీకు లేబర్ కనపడతారు. లేబర్ లేకపోతే ఏ ఒక్క పని జరగదు. లోడింగ్లో, అన్లోడింగ్ లోపల అన్ని చోట్ల వాళ్ళదే ప్రాధాన్యత. కానీ బక్కచిక్కిన ప్రాణాలు, ఏ రకమైన లాభం లేకుండా జీవితం లోపల ఏమీ సాధించలేకనే చాలామంది కన్నుమూస్తున్న తరుణంలో ప్రభుత్వం వారి కోసం ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. దీన్నే మనం లేబర్ కార్డ్ అంటున్నాం. అంటే రోజువారీ పని చేసుకునే వాళ్ళు, కూలికి వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయ పనులు వాళ్ళు, లేకపోతే మీకు గృహం కట్టడం లోపల మీకు కన్స్ట్రక్షన్లో రంగంలో పనిచేసేవాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి లేబరు వాళ్ళ జీవితానికి ఒక వెలుగునిచ్చేటువంటి ఈ పథకం ఏమిటో మనం తెలుసుకున్నాం. ఈ లేబర్ కార్డు ఒకవేళ వాళ్ళు పొందినట్టయితే వాళ్ళకి ఏమేమి లాభాలు వస్తాయి ముందుగా తెలుసుకుందాం. వాళ్ళు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 6 లక్షల రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి అంటే మరణించినట్టయితే తప్పనిసరిగా 6 లక్షలు వస్తాయి. ఒకవేళ కాళ్ళు చేయో, 2 కాళ్ళు 2 చేతులు పోయినా కూడా వాళ్ళకు 6 లక్షలు వచ్చే అవకాశం ఉంది. లేదా ఒక కాలు ఒక చేయి అట్లా పోయినప్పుడు దాంట్లో కొంత భాగం మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇవి ఏ ప్రమాద బీమాలోనైనా సరే దీని లోపల తప్పనిసరిగా పాటించే నియమాలు. అలాగే సహజ మరణానికి వాళ్ళకు 1 లక్ష రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రమాదవశాత్తు కాకుండా ఒకవేళ మామూలుగా వాడంతా వారు చనిపోయినా కూడా వారికి 1 లక్ష రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ మహిళలు అయినట్టయితే వాళ్ళ ప్రసూతి సాయం కోసం 30,000 రూపాయల వరకు దీని లోపల వాడికి సాయం అందే అవకాశం ఉంది. అలాగే వివాహ సమయంలో కూడా 30,000 రూపాయల వరకు వాళ్ళకు సాయం అందే అవకాశం ఉంది. పిల్లల చదువుల కోసం ఆలోచించినట్టయితే దానికి కూడా 1,000 రూపాయల నుండి ఇంకా ఆ పైన కూడా వాళ్ళకు లాభం దీనివల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆసుపత్రిలో ఏదైనా వారు యాక్సిడెంట్ అయ్యో, లేదా ఏదైనా రోగం వచ్చో, లేదా ఇంకొక బాధతో వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే 4,500 ఒక నెలకు వారికి చొప్పున దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాల లాభాలు వచ్చేటువంటి లేబర్ కార్డుని ఎలా పొందాలో మనం ఒకసారి ఆలోచిద్దాం. దీని లోపల వెళ్ళదలుచుకుంటే వాళ్ళు ముఖ్యంగా మీ సేవకైనా వెళ్ళాలి, లేక లేబర్ పోర్టల్ అనేటువంటి పోర్టల్ ఉంది, ఆ వెబ్సైట్ అన్న ఓపెన్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలని చేయాలి. ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే ఆ పని చేయొచ్చు, లేకపోతే ఏదైనా మామూలుగా కంప్యూటర్ సెంటర్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు కూడా చేసి ఇచ్చే అవకాశం. లేదా మీ సేవ ఇంకా బెటరు, పల్లెటూరులో కూడా మీ సేవలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మీ సేవ కేంద్రానికి వెళ్ళినట్టయితే వాళ్ళకు ఈ లేబర్ కార్డు దొరికే అవకాశం ఉంది. వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి పత్రాలు ఒకసారి చూస్తే ఆధార్ కార్డు ఒకటి, బ్యాంక్ పాస్బుక్ ఒకటి, ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి, బ్యాంకు పాస్బుక్, వాళ్ళు ఏదైనా అకౌంట్ బ్యాంకులో ఓపెన్ చేసి ఉండాలి. ఇప్పుడు జన్ధన్ యోజన కింద కొన్ని కోట్ల ఖాతాలు, 25 కోట్ల నుంచి 30 కోట్ల ఖాతాలు ప్రధానమంత్రి సహకారంతో ప్రతి బ్యాంకులో ఓపెన్ చేశారు. ఎవరైనా ₹1 ఖర్చు లేకుండా, ₹1 డిపాజిట్ లేకుండా జీరోతోటి మీరు బ్యాలెన్స్ తోటి అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకుకు వెళ్ళి మీరు పేదవాళ్ళు అనేటువంటి విషయం మీరు వాళ్ళకి తెలిసేట్టు చెప్పి మీకు జన్ధన్ యోజన కింద మీకు అకౌంట్ ఓపెన్ చేయమంటే ₹1 లేకుండా, డిపాజిట్ లేకుండా మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ బ్యాంక్ పాస్బుక్ పట్టుకెళ్ళాలి మీరు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి. అలాగే మొబైల్ నెంబర్, మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న మొబైల్ కానీ, లేకపోతే మీ వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్ అయిన ఒక మొబైల్ నెంబర్ కానీ ఒక నెంబర్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పనిచేసే వివరాలు, మీరు ఎక్కడ పనిచేస్తారు అంటే ఏ రంగంలో పనిచేస్తారనే డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇవి ఇచ్చినట్టయితే, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరిచినట్టయితే ఆటోమేటిక్గా ఆ లేబర్ కార్డు అనేది మీకు దొరికే అవకాశం ఉంది. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు కోసం ₹100 కట్టాలి. సంవత్సరం మళ్ళీ రెన్యువల్ చేసుకున్నప్పుడు ₹60 కట్టాల్సి ఉంటుంది. అంతే తప్ప వేరే ఏం చేయలేదు. ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీకు లేబర్ కార్డు దొరుకుతుంది. ఈ లేబర్ కార్డు మీ దగ్గర ఉంటే మీకు వజ్రాయుధం మీ చేతిలో ఉన్నట్టే లెక్క. ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. సహజంగా మరణిస్తే ₹1,00,000 దాకా వచ్చే అవకాశం ఉంది. మిగిలినటువంటి చెప్పినటువంటి లాభాలన్నీ కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లేబర్ అంటేనే ఆ రోజు కోసం తడబడేవాడు, ఆ రోజు కష్టపడితేనే పొట్ట నిండేవాడు. కాబట్టి మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబం అంతా కూడా రోడ్డు పాలు కావాల్సిన పరిస్థితి పడుతుంది. అలాంటప్పుడు ఈ డబ్బు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ డబ్బుని మీరు ఉపయోగించుకొని మీరు భవిష్యత్తుని మీరు బాగా ఆనందకరంగా చేసుకోవడానికి, ఒక ఖచ్చితంగా మీకు మరణించినా కూడా నాకు ఒక 6 లక్షల దాకా నా కుటుంబానికి చేరుతున్నటువంటి ఒక భరోసాతో బతకడానికి ఈ పథకం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
కాబట్టి ఈ ఉపయోగాన్ని ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు తీసుకొని లేబర్ అంతా కూడా దీన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని అందమయం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. లేబర్లో ముఖ్యంగా అనేక రకాల వాళ్ళు ఉన్నారు. చదువు సంఖ్యలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ చదువు సంఖ్యలు లేని వాళ్ళకు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు తెలియజేయండి. ఇళ్లలో పనిచేసేట్టు పని మనుషులు కూడా దీన్ని కొనుక్కొస్తారు. ప్రతి ఒక్కరు వస్తారు. ఎక్కడైనా పనిచేస్తూ బతుకుతూ వాళ్ళ జీవితం పుట్టబోసుకునేటువంటి వాళ్ళందరూ ఇది కిందకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అవసరం. కోటాను కోట్ల మందికి ఇది అవసరం. ఇంత గొప్ప పథకం ఉందనేటువంటి విషయం దాదాపుగా 90% ఆఫ్ ది పీపుల్కి వాళ్ళు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు తెలిసిన లేబర్లందరికీ ఈ విషయాన్ని తెలియజేసి అవసరమైతే వాళ్ళకు సహాయం చేసి ఒక లేబర్ కార్డు వాళ్ళకి ఇప్పించినట్టయితే మీరు వాళ్ళ జీవితం లోపల ఆనందాన్ని తెచ్చిచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.